ఈరోజు మనం చూడబోయే ఫ్యాక్ట్స్ మిమ్మల్ని నిజంగా షాక్ చేస్తాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం చూడబోయే కంట్రీ దుబాయ్. దుబాయ్ అంటే లగ్జరీకి సింబల్. ఇక్కడ పోలీస్ కార్స్ అంటే నార్మల్ వెహికల్స్ కాదు, లెంబోర్గిని, ఫెరారీ లాంటివి యూజ్ చేస్తారు. ఇది క్రిమినల్స్ని ఫాస్ట్గా క్యాచ్ చేయడానికి ప్లస్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా బుర్జ్ ఖలీఫా, ప్రపంచంలో టాలెస్ట్ బిల్డింగ్. దాని హైట్ చూస్తే మనకి హ్యాపీ వచ్చేస్తుంది. దుబాయ్లో గోల్డ్ కూడా చాలా చీప్గా దొరుకుతుంది అని చెప్తారు. అందుకే అక్కడ గోల్డ్ మార్కెట్స్ చాలా ఫేమస్. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే దుబాయ్ అంత రిచ్గా ఉండడం ఆయిల్ వల్ల స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు టూరిజం, బిజినెస్, లగ్జరీ లైఫ్ స్టైల్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో మీరు దుబాయ్కి వెళ్తే లగ్జరీ కార్ రైడ్ ట్రై చేస్తారా, లేదా బుర్జ్ ఖలీఫా టాప్ వ్యూ ఎంజాయ్ చేస్తారా? ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసే కంట్రీ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అంటే జస్ట్ సిటీస్ కాదు, ఇది ఎనిమల్స్ కింగ్డమ్. ఇక్కడ కాంగ్రూస్ పాపులేషన్ మనుషుల కన్నా ఎక్కువ అని చెప్పడం నిజమే. రోడ్స్ మీద క్యాంగరూ క్రాసింగ్ సైన్స్ ఉంటాయి. మనం అవులు చూస్తాం, అక్కడ క్యాంగరూస్. ఇంకా ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆస్ట్రేలియాలో ఈమూ వార్ అనే వార్ కూడా జరిగింది, మిలిటరీ వర్సెస్ బర్డ్స్. కానీ బర్డ్స్ గెలిచాయి అని చెప్తారు. కానీ ఆస్ట్రేలియాలో డేంజరస్ యానిమల్స్ కూడా ఉంది, స్నేక్స్, స్పైడర్స్, షార్క్స్. వరల్డ్లో డేంజరస్ యానిమల్స్ ఎక్కువ ఇక్కడే ఉంటాయి. సో మీరు అక్కడ వెళ్తే అడ్వెంచర్గా ఎంజాయ్ చేస్తారా, లేదా కొంచెం భయపడతారా? కామెంట్ చేయండి. ఇప్పుడు చూద్దాం వరల్డ్లో మోస్ట్ స్ట్రిక్ట్ కంట్రీ సింగపూర్. సింగపూర్ చిన్న కంట్రీ అయినా వరల్డ్లో క్లీనెస్ట్ ప్లేస్గా ఫేమస్. రీజన్ ఏంటి అంటే స్ట్రిక్ట్ రూల్స్. చూయింగ్ గమ్ కూడా ఇక్కడ బ్యాన్, ఎందుకంటే రోడ్స్ డర్టీ అవుకుదని. పబ్లిక్ ప్లేసెస్లో లిటరింగ్ చేస్తే హెవీ ఫైన్స్ పడతాయి. ట్రైన్లో లౌడ్గా మాట్లాడిన కూడా పనిష్మెంట్ ఉంటుంది. అందుకే సింగపూర్ అంత క్లీన్, నీట్, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మన ఇండియాలో ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే ఎలా ఉంటుంది అని ఒకసారి ఆలోచించండి. లాస్ట్గా వరల్డ్లో మోస్ట్ మిస్టీరియస్ కంట్రీ నార్త్ కొరియా. ఇక్కడ లైఫ్ మనకు తెలిసిన వరల్డ్కి కంప్లీట్ ఆపోజిట్. ఇంటర్నెట్ అందరికీ అవైలబుల్ కాదు, ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్. పీపుల్కి ఫ్రీడమ్ కూడా చాలా లిమిటెడ్. ట్రావెల్ చేయడం కూడా ఈజీ కాదు. ఫారినర్స్కి కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ కంట్రోల్ చాలా ఎక్కువ. అందుకే అక్కడ రియల్ లైఫ్ ఎలా ఉంటుందో బయట వరల్డ్కి క్లియర్గా తెలియదు. ఫొటోస్, వీడియోస్ కూడా కంట్రోల్గా ఉంటాయి. అందుకే నార్త్ కొరియాని క్లోజ్డ్ కంట్రీ అని పిలుస్తారు. సో మీరు అక్కడ ఒక వీక్ లైవ్ చేయాలి అంటే రెడీగా ఉంటారా? ఇలాంటి షాకింగ్ కంట్రీ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.